ప్రభు మనందరినీ క్షేమంగా నడిపించి ఆయనను ఆరాధించుకునే అవకాశాన్ని కలిగించినందుకు మనందరం దేవునికి ఎంతో రుణస్థలంగా కృతజ్ఞతలుగా ఉండాలి. కదర్చి వాక్యం ఏముందంటే ప్రియులరా, సమాజంలో కూడి రావడము కొంతమంది మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అంటాడు హీబ్రీయులకు రాసిన పత్రిక. అంటే క్రైస్తవ సమాజంగా కదా, దేవుని బిడ్డలుగా మనం కూడుకొని రావడము ప్రతి ఆదివారము ప్రతి గురువారము ఇలా గ్యాదరింగ్కి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. హీబ్రూస్ 10:25 ఒకసారి చదువుకుందాము ప్రియులరా. హీబ్రూస్ 10వ అధ్యాయము 25వ వచనము. ఎవరినప్పుడు తీసి చదవండి తెలుగులో, అందరు తీసిన తర్వాతనే చదువుకుందాము. 10వ అధ్యాయము 25వ వచనము. ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు ఇంగ్లీష్లో చదివినట్లయితే చదువుమా. కొందరు అంటే కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానక మీరు మానకుండా ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పువలెనని ఆలోచించము. రైట్ అన్న ఇంగ్లీష్ లో చదవనా ముఖేష్? Not forsaking the assembly. Not forsaking the assembly of other friends, together as a manner of some, by exhorting one another, and so much the more, and you see the day approaching. Okay, ప్రియులారా ఇక్కడ ఒకసారి గమనించండి అందరూ. కొందరు సమాజంలో కూడుకొని రావడం మానుకున్నట్లు మీరు మానక. ఎందుకు వాళ్ళు సమాజంలో కూడడం మానుకుంటున్నారంటే బిజీ కదా, జాబ్స్ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే ఏదో ఒక ఫంక్షన్స్. ఆదివారం యాక్చువల్లీ అందరూ మనకు తెలుసు, 6 రోజులు మనం పనిచేసి 7వ రోజు దేవుడికి ఆయన సన్నిధికి రావాలి. ఎంత బిజీగా ఉన్నా కానీ ఆయన సన్నిధికి మాత్రం మనం మిస్ కావాలి. ఇది దేవుని వాక్యం మొదటిగాని నేర్పిస్తున్న ఒక సత్యం ప్రియులారా. సో కొంతమంది దాన్ని మానుకుంటారంటే వాళ్ళు మొండికయ్యి దేవుని వాక్యానికి లోబడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారని అర్థం ప్రియులారా. నేను చెప్పాడు ఎప్పుడో ఒకసారి మిస్ కావడం అది కాదు. నేను చెప్పేది జనరల్గా రాకుండా మానుకుని ఇంట్లోనే కూర్చోవడము, లేకుంటే ఫ్రెండ్స్తో తిరగడము, ఇలాంటి వాళ్ళు కొంతమంది గురించి దేవుని వాక్యం చదివిస్తుంటూ కొంతమంది సమాజంగా కూడుకుని వచ్చినట్లు మీరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. కనీసం మీరన్నా దేవుని సన్నిధికి రండి. దేవుని రాకడ సమీపించింది కాబట్టి మీరు ఆయన రాకడ సమీపించింది కాబట్టి ఒకరినొకరు మీరు పురికొల్పుకునండి. ఎగ్జార్ట్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరినొకరు మీరు ధైర్యపరచుకోండి. బాబు త్వరగా ఈరోజు మనం దేవుని ఆరాధించుకుందాం, ఈరోజు దేవుని స్తుతించుకుందాం, ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని మనం విందాము, ఈరోజు ప్రభురాత్రి బలం ఉంటుందంట. సో ఈ రకంగా ప్రియులారా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుని మనము బలపరచాలంట. సో పాస్టర్గా నాది ఒక్కరి డ్యూటీ కాదు ప్రియులారా, మనందరి రెస్పాన్సిబిలిటీ అది ఏంటంటే మనం ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి. మందిరానికి ఎవరైనా రాకపోతే వాళ్ళకి మనం కాల్ చేసి మనం వాళ్ళతో మాట్లాడాలి. మీరు చేస్తున్నాం ఈరోజు మిస్ అయ్యారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని మనం కాల్ చేసి వాళ్ళని అడగాలి. ఎందుకంటే కొంతమంది అనారోగ్యం ఉన్నప్పుడు నేను చెప్పారు మనం, ఇప్పుడు మనమే వాళ్ళ వెనుక పోవాలన్నమాట, ఎట్టున్నారు ఏంటి. సో కాబట్టి ఇప్పుడు కొంతమందికి ఆ మెచ్యూరిటీ రాలేదు కాబట్టి ఈరోజు మన సుప్రియ ఆమె పొద్దున్నే నాకు మెసేజ్ పెట్టింది, బ్రదర్ మేము ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్నాము, ఈరోజు మేము రావట్లేదు. అట్లా రాని రోజు ఒకరోజు చెప్తే ఎంత మంచిగా అనిపిస్తుంది మాకు. కానీ ఈరోజు వాళ్ళు రావట్లేదు, రిమెంబర్ అండ్ ప్రే ఫర్ దెమ్. కొంతమంది ఇన్ఫార్మ్గా చేయరు ఆ రోజు వస్తున్నారా లేదా. సో కనీసం పాస్టర్గా మాకు ఒక ట్రాక్ ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయంగా. కొందరు మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అని పౌలు అంటాడు. మానుకుంటే ఎవరికి నష్టము? మనకు నష్టం కదా ప్రియులారా. మనకు 20 సంవత్సరాల నుంచి ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ అలవాలో ఉంది. సో కాబట్టి వచ్చిన వాళ్ళు చాలామంది స్థిరపడి మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాక్యం ఎదిగిన వాళ్ళు ఎదుగుతున్నారు. కానీ కొంతమంది వెనుకబడి కరెక్ట్గా వాళ్ళు బ్యాక్స్లైడర్ అయిపోయి దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇష్టం. అందుకే బైబిల్లో రాయబడింది,
అంతవరకు సహించువాడెవడో వాడే రక్షింపబడతాడు. అంతవరకు ఈ రక్షణను మనం కొనసాగించాలంట, మధ్యలో వదిలేయకూడదంట కదా. మన ఏదో ఒకటి ఎక్స్క్యూజెస్ ఇచ్చి మనం తప్పించుకుంటుందంట ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఒకసారి దాన్ని మనసులో పెట్టుకుందాం ప్రియులరా. రైట్, ఈరోజు నా సందేశం ఏంటంటే, కొత్త నిబంధనలో న్యూ టెస్టిమెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడ కనబడ్డారు, ఏ ఏ సందర్భంలో కనబడ్డారు. ఇన్ ద న్యూ టెస్టిమెంట్, హౌ మెనీ టైమ్స్ ఏంజల్స్ ఆఫ్ గాడ్ కేమ్ అండ్ విజిటెడ్ ఆన్ ఎర్త్. భూమి మీదకి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చారు, ఏ సందర్భంలో ఈ దేవదూతలు వచ్చి దర్శించారు భూమిని అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం కదా. దానికన్నా ముందు మనం పోయిన వారం ఏం నేర్చుకున్నాం చెప్పండి ప్రియులరా. యేసుక్రీస్తు ఎన్నిసార్లు దేవుడికి థ్యాంక్ చెప్పాడట? 5 సార్లు థ్యాంక్. యోషిత, లాస్ట్ వీక్ మా టాపిక్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కానీ, దేవునికి ఎంత పవర్ ఉందో అంత ఈక్వల్ పవర్ ఉన్నా కానీ, దేవునికి ఎంత అధికారం ఉందో అంత అధికారం ఉన్నా కానీ, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నీకు థ్యాంక్స్ అని చెప్పాడంట. 5 సార్లు చెప్పాడు. ఒకసారి 7 రొట్టెలు కొన్ని చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. శిష్యులు అందరికి పంచాడంట. ఎంతమంది తిన్నారంట? 4000 మంది తిన్నారంట. ఎన్ని మిగిలాయంట? 7 గంపలు మిగిలాయంట. స్త్రీలు పిల్లలు కాకుండా తిన్నవారు పురుషుల సంఖ్య 4000 మంది. ఇంకా స్త్రీలను పిల్లలు మనం జాయిన్ చేశామనుకోండి, కనీసం ఒక 10,000 మంది కదా. సో యేసుక్రీస్తు ఆ రొట్టెలు ఆ యొక్క చేపలు పంచక ముందు ఏం చేసినట్టు దేవుడు థ్యాంక్ చెప్పాడు. మనం థ్యాంక్ చెప్పినప్పుడు శీల దేవుడు మెరకల్ చేస్తాడు. హీ విల్ డూ మెరకల్. మనం లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా తండ్రి, నువ్వు నా మనవి ఆలకిస్తున్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి లాజరస్ బయటికి రమ్మని గట్టిగా అర్చిన వెంటనే చనిపోయిన లాజరస్ బయటకు వచ్చాడు. చూసారా, చనిపోయిన వ్యక్తిని లేపక ముందు యేసుక్రీస్తు ఏం చేశాడంట? దేవునికి థ్యాంక్స్ చెప్పాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట కదా. సిస్టర్ సునీత గారు థ్యాంక్స్ చెప్పాడంట. పిల్లల థ్యాంక్స్ చెప్పినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేసేవాడు. మూడవది 5 రొట్టెలు 2 చేపలు. యాక్చువల్లీ మత్తయి సువార్తలో 7 రొట్టెలు కొన్ని చేపలు ఉంది. యోహాను సువార్తలో 5 రొట్టెలు 2 చేపలు ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో 4000 మంది తిన్నారని ఉంది. యోహాను సువార్తలో 5000 మంది తిన్నారని ఉంది. మత్తయి సువార్తలో 7 గంపలు ఎక్స్ట్రా మిగిలాయంట. యోహాను సువార్తలో 12 గంపలు మిగిలాయంట. అంటే ఏంటి ఇక్కడ కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లే. యేసుక్రీస్తు రొట్టెలను చేపలను 2 సార్లు పంచాడు. అంతే కదా. ఎంత క్లియర్ ఉంది కదా. 5000 ఎక్కడ, 4000 ఎక్కడ, 7 రొట్టెలు ఎక్కడ, 5 రొట్టెలు ఎక్కడ. సో దీన్ని బట్టి వాట్ వి అండర్స్టాండ్, ఈ రొట్టెలను యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు చాలా షార్ట్ పీరియడ్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వర్క్ త్వరగా అయిపించుకోవాలని చెప్పి ఆయన రాత్రి పగలు వాక్యం చెప్తూనే ఉండేవారంట. వీళ్ళని వచ్చి కొండ మీద కూర్చొని 3 రోజులు ఇంటికి వెళ్ళేవారు కాదంటండి. 3 రోజులు వాక్యం విని చూడండి, నాన్ స్టాప్ గా వాక్యం ఈయన చెప్తానే ఉన్నారంట. వీళ్ళంతా నాన్ స్టాప్ గా వాక్యం వింటానే ఉన్నారంట. 3 రోజుల తర్వాత వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతారేమో, 3 రోజులు ఆహారం లేకుండా వాళ్ళు విన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5000 మందికి పంచారు. ఇంకొకసారి he has taken 7 loaves and few fishes. ఎన్ని ఫిషెస్ అని లేవు, కొన్ని చేపలను. సో ఆయన మళ్ళా థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత దేవునికి, తండ్రి థ్యాంక్ యూ ప్రభా, ఈ రొట్టెలను బట్టి ఈ చేపలను బట్టి థ్యాంక్స్ అయ్యా అని యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కానీ తండ్రికి ఆయన థ్యాంక్స్ చెప్పాడు. మొదటిది యేసుక్రీస్తు ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంటే ప్రియులారా, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మోపదేశకులు, తెలుగు ఇంగ్లీష్లో చదివితే ఫారిసీస్, సాడ్యూసీస్, టీచర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర బోధకులు, ఉపదేశకులు, వీళ్ళంతా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏ వాక్యం చెప్పినా ఆయన ప్రశ్నించేవారు.
అడ్డం మాట్లాడేవారంట, అడ్డుపడేవారంట. వాక్యం చెప్తుంటే ఇదెట్ట అదెట్టా, నువ్వు ఏ అధికారం తెలియస్తున్నావు, మేము ఎట్ట నమ్మాలని దేవుడు నిన్ను పంపాడని. సో ప్రియులారా, యేసు ప్రభువును ప్రతి అడుగున ఆయన ఇబ్బంది పెట్టేవారంట. అప్పుడు యేసుక్రీస్తు ఒకరోజు, ప్రభువా ఈ మర్మాలను, దేవుని వాక్యం యొక్క మర్మాలను, సత్యాలను వీళ్ళకు మరుగుపరిచి చిన్నపిల్లలైన పసిబాలులైన ఈ శిష్యులకు నువ్వు బయలుపరిచేందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఈ శాస్త్రులు, పరిచయులు, ధర్మోపదేశకులు వీళ్ళు చాలా జ్ఞానవంతులుగా భావించేవారు. కానీ దేవుడు వాక్యాన్ని వాళ్ళు పంచలేదండి. ఎవరికి పంచాడంట? ఈ చేపలు పట్టేవారికి, గొర్రెల కాపరికి. కదా, మీకు ఎంతమంది తెలుసు లేదో, యేసుక్రీస్తు శిష్యులను చూసినప్పుడు పీటర్ కొంతమంది వీళ్ళు పామరులు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది? పేతురును, యోహాను, యాకోబును చూసి వీళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది, వీళ్ళు ఇంత మంచి వాక్యం ఎలా చెప్పగలుగుతున్నారు అని యేసుక్రీస్తు శిష్యులను చూసి చాలాసార్లు ప్రజలు అలా అనుకున్నారంట. వీళ్ళు పామరులు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, హౌ ఇంత జ్ఞానం ఎక్కడి వారికి? సో ఈరోజు మన పిల్లల టాటా, బిర్లా, అడానీ, అంబానీ, ఓకే, ఎన్నెన్నో కంపెనీస్ పెరుగుతుంది, ఎంత ఎన్ని కోట్ల పైసలు ఉన్నాయి. దేవుడు వాక్యాన్ని వాళ్ళకి చెప్పకుండా మన దగ్గరికి తెచ్చాడు. మనం ధనవంతులమా? కాదు. మనం ధనవంతులమా? వాళ్ళని కంపేర్ చేస్తే మనం టాటా ముందు, అంబానీ ముందు ఏ పాట ఇవ్వడం? దేవుడు వారికి బయటపరచాల వాక్యాన్ని. బీదలమైన మనకి, ప్రభువా నేను ఏమి ఎరగని వాడిని ప్రభువా, ఐఎమ్ ఎ ఫూల్ అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచాడు. ఈ మర్మాలు ప్రియులరా ధనవంతులకు దేవుడు వినిపించలేదు. అందుకే చూడండి, దేవుని దగ్గరికి ఎక్కువగా వచ్చేవారు బీదలే, ధనవంతులు రారు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం ఎంత కష్టం అంటే, ఒంటే క్యామెల్ ఆ యొక్క సూది కన్నులన్నా వెళ్ళగలుగుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అంత కష్టం. ధనవంతులు వాక్యం వినరు. కొంతమంది ఎవరో ఒకే ఒక 5%, 2%, కానీ బీదలు, మీరు గ్రామాలకు వెళ్ళండి, మాస్టర్లు గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆ బీదలు చాలా కష్టపడి ఏ రోజు కూలి ఆ రోజు చేసేవారు వచ్చి మంచిగా పాస్టర్ను గౌరవిస్తారు, వాళ్ళు ఇస్తారు. కాదు పాస్టర్ గారు ఇదిగో నీ బియ్యం తీసుకుని, గ్రామాల గురించి చెప్తున్నాను నేను, నా కూరగాయలు మా పంటలో మా యొక్క పొలాలలో పండినాయి, వండుకుంటున్నాను. సో వాళ్ళు బీదలు పిల్లల దేవుని వాక్యం వాళ్ళు గౌరవిస్తారు, సేవకులను వాళ్ళు ప్రేమిస్తారు. సో కాబట్టి పిల్లల యేసుక్రీస్తు ఒకసారి 7 రొట్టెలు చేపలు పంచక ముందు ఆయన చెప్పాడట, ఇంకొకసారి 5 రొట్టెలు 2 చేపలు పంచక ముందు ఆయన చెప్పాడట, ఇంకొకసారి లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు నా మనవి ఆలకిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి లాజరస్ బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు చనిపోయిన లాజరస్ బయటకు వచ్చాడు. ఈ 3 సార్లు చూడండి, ఒక అద్భుతం జరగక ముందు యేసు ప్రభు థ్యాంక్స్ చెప్పిన తర్వాతనే అద్భుతం జరిగింది. మీకు ఎంతమందికి తెలుసు లేదు, యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. ఎందుకున్నాడని చేప కడుపులో అంటే కదా, దేవుడు వచ్చి నినివే పట్టణానికి, ఆ నినివే పట్టణంలో వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీద కోపం రప్పించుకొని వాళ్ళని నాశనం చేద్దామని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, తీర్మానం చేసుకున్నాడు. సరే చంపక ముందు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి యోనా నువ్వు వెళ్ళి ఆ యొక్క గ్రామస్తులకు, ఆ పట్టణస్తులకు వాక్యాన్ని చెప్పు, మీరు పాపాల నుంచి పశ్చాత్తాపపడండి, దేవుని తరపు తిరగండి, నినివే పట్టణస్తులారా అని నువ్వు వాళ్ళకు వాక్యం చెప్పు. వాళ్ళు వింటే మంచిది, పశ్చాత్తాపపడితే మంచిది, లేకపోతే నేను వాళ్ళని నాశనం చేస్తానని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు. యోనా ఏం చేశాడంట వినోద్, ఆయన ఈ యొక్క నినివే పట్టణానికి వెళ్ళడం కంటే తార్షీసు పట్టణానికి ఇంకొక షిప్ వేరే రూట్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళే షిప్ మొత్తము తలకిందల తుఫాన్ వచ్చి ఓకే వాళ్ళ లోపల దాంట్లో ఉన్న ట్రావెలర్స్ అంతా వాళ్ళ యొక్క లగేజ్, వాళ్ళ బ్యాగేజ్ అన్ని పడేశారంటే మేబీ ఓవర్లోడ్ అయిందా, బరువు అయిందా అని చెప్పి అందరందరే మీ దేవుళ్ళకు ప్రార్థన చేసుకోండి. సో లాస్ట్కి పోయి చూస్తే అందరూ ప్రార్థన చేస్తున్నాడు. లాస్ట్కు ఆ ఇంజన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే యోనా మంచిగా నిద్రపోతున్నాడు.
బాబు నువ్వు లేని ఎవరు నువ్వు అంటే అప్పుడు ఆయన చెప్తాడు నేను దేవుడు సేవకుడు అని చెప్పి లాస్ట్. సో ఐ థింక్ నేనే కారణం అని చెప్పి లాస్ట్ పిల్లరా చిట్లేస్తే ఎవరు ఇక్కడ ప్రాబ్లము, ఎందుకు ఈ తుఫాన్ వచ్చిందని అంతమంది చిట్లేస్తే ఎవరి పేరు వచ్చిందట? ఎంత అద్భుతం కదా, యోనా పేరు వచ్చిందంట. లాస్ట్కు యోనా అంటాడంట, ఈ ప్రాబ్లం పోవాలా, తుఫాన్ ఆగాల, మీ షిప్ మునగకూడదు అంటే, పడవ మునగకూడదు అంటే ఓడ నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో పడేయండి. లాస్ట్కు అందరూ నీళ్ళలో పడేస్తారు పిల్లలు. దేవుడు ఒక పెద్ద తిమింగలాన్ని పంపుతారు. నేను మొన్న ఫేస్బుక్లో చూశాను, నేను ఆ తిమింగలం యొక్క రెక్కల ఎముకలు ఒక్కొక్కటి యూనో ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ అంత హైట్ ఉన్న అంత పెద్ద తిమింగలం అంట. మీకు ఎంతమందికి తెలుసు బ్లూ వేల్ అంటారండి దాన్ని, బ్లూ వేల్. బ్లూ వేల్లో ఒకేసారి రాయలమ్మా ఈ బ్లూ వేల్ తిమింగలము 3 ఏనుగులు మిగులుతుందంట. ఒకేసారి 3 ఏనుగులు మింగేస్తుందంట. బ్లూ వేల్ ఇస్ సచ్ ఎ హ్యూజ్ మాన్స్టర్, లైక్ అంటే సీ మాన్స్టర్ అంటారు దాన్ని, ఈ డ్రాగన్. ఓకే, ఈ బ్లూ వేల్ చాలా చాలా ఏనుగు నెత్తే 3 ఏనుగులు పడతాయంటే ఒకేసారి దాన్ని కట్టుకుంటారు. ప్రాబ్లీ దేవుడు పంపిన చేప ఆ యొక్క బ్లూ వేల్ లాంటిది అనుకుంటా పిల్లల యోనాను మింగేసి. ఇట్ ఫాలోడ్ జోనా. లోపల ఊపిరాడాలి కదా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఈ 3 రోజులు యోనా ఏం చేశాడంట? ప్రార్థించాడు. తీయండి ఒకసారి యోనా గ్రంథము యోనా గ్రంథం 2వ అధ్యాయం పేజ్ నంబర్ 762 తెలుగులో అయితే. రెండవ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. కడుపులో నుండి ప్రార్థిస్తున్నాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచెదననుకుంటుని. ప్రాణాంతరం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాసు నా తల చుట్టూ కొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపముల నుండి పైకి రప్పించున్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయంలో నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు అని చెప్పిన తర్వాత 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బల్లను చెల్లింపక మానను. యెహోవా యొద్ద నే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యోనా చేప కడుపులో 3 రోజులు ప్రేయర్ చేశాడు. ఆ ప్రేయర్ కొద్దిగా మనకు దాని శాంపుల్ ఇచ్చారు. సో జోనా ప్రేయర్ 3 days in blue whales or the whale's stomach. ఆ ప్రార్థన మనం చూసాం. కానీ 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి జవాబు రాలేదంట. 9వ వచనంలో ఎప్పుడైతే ఆయన ఇంగ్లీష్లో చక్కగా ఉంది, నా చదువు ఇంగ్లీష్లో 9వ వచనం చదువుదా చదువు. But I will sacrifice to you. But I will sacrifice to you With the voice of thanksgiving. With the voice of thanksgiving. I will pay what I have owed. I will pay whatever I have owed. Salvation is of the Lord. So the Lord spoke to the fish. Then God spoke to the fish. And it vomited Jonah on the dry land. And it vomited Jonah on the dry land.
యు గాట్ మై పాయింట్? సో పీటర్ 3 రోజులు ఆయన ప్రార్థన చేశాడు, జవాబు లేదు. కానీ ఎప్పుడైతే ఆయన థ్యాంక్స్ చెప్పాడో తక్షణమే దేవుడు ఏం చేశాడంటే చేపతో మాట్లాడిన వెంటనే చేప వచ్చి ఆయనను ఎండిన నీళ్ళలో కక్కి వేసి సీషో లేకపోతే ఆ బీచ్ మీద వచ్చి ఆయన కక్కి వేసినాక తర్వాత యోన వెళ్ళి వారికి వాక్యం చెప్పాడంటండి. ఆ యొక్క నినివే పట్టణస్తులకు, ఆ నినివే పట్టణస్తులంతా గోనెపట్ట చుట్టుకొని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారంట. దేవుడు అక్కడ ఆ దేశం నుంచి రప్పించవలసిన ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క చావును దేవుడు తప్పించాడు. సో మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఎవరైతే దేవునికి థ్యాంక్స్ చెప్తారో వాళ్ళు నిజంగా దేవుడి నుండి అద్భుతాలు చూడగలుగుతారు. పోయినసారి మనం నేర్చుకున్నాం కదా, ప్రార్థించే వాళ్ళంతా దేవుని దగ్గర అడుక్కుంటారు, ప్లీజ్ నాయన అది ఇవ్వండి, అది చేయండి, ఇలా చేయండి, మేము అక్కడికి వెళ్తున్నాం, మేము క్షేమంగా అలా రావాలి ప్రభా, ప్లీజ్ ప్రభా మేము ఇలా అనుకుంటున్నాము, సాయం చేయండి. వెన్ యూ ప్రే, ఒక దేవుని భక్తుడు అంటాడండి, when you pray you are begging from God. You know what beggar will do? Always he will say give me, give me, give me, give me, give me, give me. ప్రార్థించే వాళ్ళంతా దేవుని దగ్గర ఏం చేస్తారంట, అడుగుకుంటా ఉంటారంట, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి. కానీ థ్యాంక్స్ చెప్పే వాళ్ళంతా దేవునికి ఇస్తారు. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్. when I say thank you, what I'm doing? I'm giving to God. When we say thank you Lord, that means we are giving to God. అంతే కదా? ప్రార్థించే వాళ్ళు ఏం చేస్తారు? You do this, please, I'm writing my exam Lord, I'm planning for my visa Lord, I'm planning to go to so and so place Lord, I'm looking for something, please help me, please, please, please. So we are always asking God. కానీ థ్యాంక్ చెప్పేవాళ్ళు they are giving to God. యేసు పౌలు ఏమంటాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనం ప్రార్థన చేయకూడదని అనట్లేదు. యేసుక్రీస్తుని ప్రార్థించాడు. ఎక్కడ ప్రార్థించాడు? గెత్సేమనే తోటలో ప్రార్థించాడు. కొండ మీద వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయన మొత్తంతా రూపాంతరం పొందిందంట. శిష్యులను వదిలి ఆయన ఏకాంతం వెళ్ళి ప్రార్థించేవాడంట. గెత్సేమనే తోట రెగ్యులర్ గా ఆడ ప్రేయర్ చేసుకునేవాడు, అన్ని పడుకునేవాడంట. రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసేవాడంట. రోజంతా సువార్త సేవ చేసేవాడంట. సిలువలో చనిపోతే యేసుక్రీస్తు ప్రార్థించాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా నువ్వు చేయబడిచావు. ఇవన్నీ ప్రేయర్స్. కానీ యేసు ప్రభు థ్యాంక్స్ గా చెప్పాడు దేవుడు. ఇంకోసారి ఎక్కడ థ్యాంక్స్ చెప్పాడంట? లాస్ట్ నైట్, రేపు పొద్దున్నే ఆయన చంపేస్తారు. పస్కా పండగ రోజు ఆయన రొట్టెను సిద్ధపరిచి, ద్రాక్షరసం సిద్ధపరిచి 12 మంది శిష్యులను కూర్చోబెట్టి రొట్టెను పట్టుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు. ప్రభా ఈ రొట్టెను బట్టి నీకు థ్యాంక్స్ అయ్యా, ఇది నా శరీరంతో భావిస్తున్నాను, పోలుస్తున్నాను అని చెప్పి ఆ రొట్టెను దేవుడికి థ్యాంక్స్ చెప్పి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చాడంట. శిష్యులు తినేటప్పుడు ఇది నా శరీరం అని మీరు భావించి తినాలా? ప్రభు రాత్రి వల్ల తినే మనందరం ప్రియులుగా ఇది యేసుక్రీస్తు శరీరం అని భావించాలి. తినేది రొట్టెనే, కానీ మన ఊహలో అది యేసు ప్రభు శరీరం అని భావించాలి. భోజనమైన పిమ్మట ఒక పాత్రను పట్టుకొని మళ్ళా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాడంట కదా పీటర్. మళ్ళా థ్యాంక్స్ చెప్పాడు. ఇంగ్లీష్ అంత చక్కగా ఉంది. ఆఫ్టర్ ద సప్పర్, ఆఫ్టర్ ద డిన్నర్, he took the cup, he gave thanks to God. మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. సో యేసుక్రీస్తు 5 సార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడంట. 5 సార్లు ఆయన థ్యాంక్స్ చెప్పిన తర్వాత మెరకలే జరిగింది. యేసు ప్రభు థ్యాంక్స్ చెప్పి ప్రభురాత్రి వాళ్ళు ఇచ్చిన తర్వాత జరిగిన మెరకలు ఏంటి? మనందరి కొరకు చనిపోయారు, అంతే కదా? అది మెరకలే కదా. ఆయన చనిపోయినందుకు మనకి ఈరోజు రక్షణ ఉంది. రొట్టెను పంచక ముందు ఏం చెప్పాడంటే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి పంచాడు. అంత జరిగింది కదా. లాజరు సమాధి దగ్గరికి ఆయన లేపక ముందు ఏం చెప్పాడంట? థ్యాంక్ యూ. సో మనం కానీ గుర్తుపెట్టుకుందాము, మనం దేవుడికి మాత్రమే కాదు, ఇవి మనుషులకు కానీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. మనకి ఎవరైనా సాయం చేస్తే మర్చిపోకూడదు. మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన యొక్క స్నేహితులు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళని మనం మర్చిపోకూడదు. రేపు వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కృతజ్ఞత భావం కలిగిన వారుగా
మనం కానీ వాళ్ళకి సాయం చేయాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలా. నేను ఒకసారి చెప్పాను కదా, మన దగ్గర ఆనంద్ బ్రదర్ ఉండేవారు. ఆయనకు ఒకరోజు ఆయన బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయి, క్రీలర్. ఆయన కళ్ళన్నీ మెల్లబోయాయి. వాళ్ళ వైఫ్ స్వప్న ఒకటే ఏడుస్తూ, బ్రదర్ బ్రదర్ ప్లీజ్ ఆనంద్ గారు ఎక్కువ చేస్తున్నారు, రండి బ్రదర్ ప్లీజ్ అని కాల్ చేస్తే నేను వెళ్ళాను క్రీలర్. అప్పుడు మన దగ్గర ఒక చిన్న కారు ఉండే. సో అక్కడి నుంచి మేము జూబ్లీ హిల్స్కి డ్రైవ్ చేసుకుని అపోలో హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేశాం. లాస్ట్ ఒక 1 month ఉండే ఆయన మొత్తం ట్రీట్మెంట్ చేసుకుని మంచిగా. ప్రియుల ఈ రోజు వరకు ఎక్కడన్నా కలిస్తే, అయ్యగారు మీరు ఆ రోజు లేకపోయింటే, ఆ రోజు నన్ను మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఉంటే నేను చనిపోయిండేవాడిని. ఆ కృతజ్ఞత భావం అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయనండి ఎప్పుడు ఆయన నాకు టైం చెప్పాలని. అది ఆయన యొక్క పార్ట్, ఆయన రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు అయ్యగారు మీరు నన్ను కాపాడారు. ఆ రకంగా మనం కానీ దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలా. మనుషులు ఎవరైతే సాయం, మన చుట్టారు, మన బంధువులు, దేవుని వాక్యాన్ని పంచే దేవుని సేవకులు కదా పిల్లరా, మనందరం దేవునికి సాయం చెప్పినప్పుడు ఓకే ఆ వ్యక్తులకు మనం కృతజ్ఞత కలిగి ఉంటారు. ఇక్కడ నుంచి దేవుని వాక్యాన్ని పంచే మనకు దేవుని సేవకులు ఇన్ని సంవత్సరాలు మాకు దేవుని వాక్యాన్ని బోధించారే. ఓకే నేనే కాదు, ఎవరికైనా మనకు వాక్యం చెప్పిన ఎవరు మనం ఆ దేవతలను వీళ్ళందరూ మనం వర్షిప్లో లీడ్ చేస్తారు. మన అనుష, మేఘన, ఓకే మన యవనస్తులంతా మనం థ్యాంక్ఫుల్ టు దట్. వీళ్ళు మన ఆరాధన నడిపిస్తున్నారు. అందరికీ ఆ ధైర్యం ఉండదు, అందరికీ ఆ కెపాసిటీ ఉండదు, అందరికీ ఆ టాలెంట్ ఉండదు. కొంతమంది మాత్రమే ధైర్యం ఇచ్చి పాడగలుగుతారు, కొంతమంది మాత్రమే ధైర్యం వచ్చి దేవుని కొరకు నిలబడగలుగుతారు. అలాంటి వారిని మనం ముప్పై కదా కృతజ్ఞత కలిగి ఉంటారు. థ్యాంక్ యూ బ్రదర్, మంచి వాక్యం చెప్పారు. మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు థ్యాంక్ చెప్పమని, కానీ మనం విన్న వారము మనం థ్యాంక్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మాకు వాక్యం చెప్పారు బ్రదర్, మమ్మల్ని ప్రభులో నడిపించారు కదా పీటర్. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఆ కృతజ్ఞత కలగలేదనుకోండి మనుషుల పట్ల, రేపు దేవుని పట్ల కానీ మనకు కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే ఆ నేచర్ అప్పుడు తెలుసుకోవాలి కదా. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన మందిరానికి ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇంత వాక్యం ఇంత ఇది లాస్ట్కి ఏదో ఒక చిన్న విషయంలో మా మీద అడిగి ఈ రోజు వరకు మాట్లాడకుండా, మందిరానికి రాకుండా వీళ్ళు ఏం ఆత్మీయ ఎదిగినట్టు, ఏం ఎదిగినట్టు ఇన్ని సంవత్సరాలు నటించారన్నమాట. రైట్, అది రేపు దేవుడు చూస్తుంటాడు. మరి ఘోరం ఉంటుంది అలాంటి వారి తీర్పు. ఇన్ని సంవత్సరాలు విని అంటే నువ్వు నటించావా ఇన్ని సంవత్సరాలు? ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా మాత్రాన మందిరం మానుకొని బ్రదర్తో మాట్లాడకుండా, సంఘ కాపర్తో మాట్లాడకుండా, ఏదో ఒక శత్రువు మాదిరి ఆయన చూసి, ఇంకా మరీ కొంతమంది మరీ మమ్మల్ని రెచ్చగొట్టేటట్టు మేము వేరే మందిరానికి వెళ్తున్నాం కదా, ఏదో మమ్మల్ని రెచ్చగొడుతున్నట్టు చెప్పలేదు కదా. అది చాలా ఇమ్మెచ్యూరిటీ, అది మంచి పద్ధతి కాదు. ఇంతకని కృతజ్ఞత లేకపోతే మనం ఏం లాభం? రేపు మన మీద ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు మందిరం మానుకుంటారనుకోండి పిల్లరా, మీరు మానుకోవచ్చు నో డౌట్, కానీ ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మాట్లాడకుండా ముఖం తిప్పుకొని ఇంకా మాకు సంబంధమే లేదు కదా పిల్లరా, నంబర్ బ్లాక్ చేసేసి, కొంతమందికి ఎంత గలీజు బుద్ధి అంటే మాట్లాడితే నంబర్ బ్లాక్ చేసేస్తారు. వాళ్ళ నేచర్ ఎంత హారిబుల్ అంటే, సేవకులు పాస్టర్ల నంబర్ బ్లాక్ చేస్తారు, సంఘర్షణలో నంబర్ బ్లాక్ చేస్తారు. వీళ్ళు ఏం నేర్చుకున్నట్టు ఇది సంవత్సరాలు దేవుళ్ళు? కృతజ్ఞత భావం మనందరం కలిగి ఉండాలి. సేవకులుగా మేము అందరికి చెప్తాం, ఒకరికి చెప్పాము, అందరికి కామన్గా చెప్తాము. తీసుకునేవాడు ధైర్యంగా దాన్ని పిల్లలు తీసుకొని నా దేవుడు నాతో మాట్లాడాడని తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే వాళ్ళు ఎంతో ఆత్మీయ ఎదుగుతారు. సో కాబట్టి పిల్లరా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలనే విషయాన్ని ఎప్పుడు మనం చేసుకుంటాం. కుష్ఠరోగులు 10 మంది స్వస్థపరచారు, 10 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు కదా. వచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యేసుప్రభు ఏమన్నాడంటే అప్పుడు ఆ తక్కిన 9 మంది ఎక్కడ కనీసం థ్యాంక్ చెప్పలేదా? కనీసం వచ్చి పిలవలేదా? కనీసం చెప్పలేదా? కృతజ్ఞత వచ్చి కలవలేదా? ఇదా నువ్వు నేర్చుకున్నది 10 సంవత్సరాలు? కుష్ఠరోగంతో చీము రక్తం కారుతూ స్మెల్ వస్తూ ఊరి బయట ఉంటూ, మీకు తెలుసా కుష్ఠరోగులు ఊరి లోపలికి వచ్చేది లేదు, రాళ్లతో ఒకటి చంపేస్తారు.
అంటువ్యాధి, కుష్ఠరోగం ఆ రోజుల్లో అంటువ్యాధి. బూడిదలో కూర్చోవాలి, ఎప్పుడు ఒక బూడిద, పెద్ద బూడిద ఒక ఇదేస్తారు, ఆ బూడిదలో కూర్చోవాలా, వాళ్ళు గోనె పట్ల చుట్టుకోవాలా. ఒకవేళ బై ఛాన్స్ ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ ఇంత దూరం ఎవరైనా పోతుంటే ఇక్కడ నుంచి గట్టిగా అరవాలా, అయ్యో బాబు నేను కుష్ఠరోగి ఇక్కడ ఉన్నా, ఇక్కడ రావద్దు, యు గో అనదర్ వే, ఐఎమ్ లెపర్ హియర్, డోంట్ కమ్, ఇక్కడి నుంచే గట్టిగా అరవాలా. అట్లా అర్థం చేసుకుని వేరే రూట్ వెళ్ళిపోతాడు. మనుషులతో మాటలు ఉండవు, వాళ్ళ కుటుంబస్తులతో మాటలు ఉండవు, ఐసోలేటెడ్, ఒంటరిగా ఉండాలా. రాత్రి పూట ఎవరన్నా ఈ రిలయన్స్ దగ్గర పోయి అక్కడ ఫుడ్ పెడితే ఆ కుష్ఠరోగి ఎవరు లేదు చూసి రాత్రి పూట ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఆయన తినాలి. ఒక చిన్న ప్యాచ్ వచ్చిన చాలు, ఈ సపరేటెడ్. అలాంటి వారిని స్వస్థపరిస్తే మీకు అంతగానే కృతజ్ఞత లేదా బాబు? కనీసం వచ్చి థ్యాంక్స్ చెప్పలేవా? అదే ఎవరు అంటుండే 10 మంది స్వస్థపరచబడ్డారు కానీ ఒక్కడు మాత్రమే రక్షించబడ్డాడు. ఒక్కడు తిరిగి వచ్చాడు, he was saved. 10 were healed, 9 were healed, but 1 man was saved. 9 మంది స్వస్థపరచబడ్డారు కానీ రక్షింపబడ్డ వాళ్ళు ఎంతమంది? మనకు ఆ రక్షణ కావాలి. కృతజ్ఞత లేని వాళ్ళని మనం ఉండకూడదు. ఇశ్రాయేల్ జనాంగం గురించి ఏమని రాయబడ్డదంట? రోమా 1:21లో చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1:21లో ఒక వాక్యం ఇలా రాయబడింది ప్రియులారా. ప్రతాప్ బ్రదర్ చదవండి 1:21, రోమన్స్ 1:21. రోమన్స్ 1:21. ప్రతాప్ బ్రదర్ చూడండి. తెలుగులో చదవండి బ్రదర్, తర్వాత ఇంగ్లీష్లో చదవండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, చెల్లింపను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, వాదనలతో వాళ్ళు వ్యర్థులైరి. ఓకే, అని చదువున ఇంగ్లీష్ లో ఇట్ లౌడ్లీ. రైట్. సో ప్రియులారా, ఇశ్రాయేల్ జనాంగం గురించి పౌలు రాస్తున్నాడట ప్రియులారా. ఏమని? వాళ్ళు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. యూదులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. They did not even say thanks. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని బంగారంతో బయటికి పంపాడంట. 400 సంవత్సరాలు జీతాలు లేవంటే పీకర్ ఫోర్స్ తో బలవంతంతో వీళ్ళని పని చేయించేవాడంట. వాడు లాస్ట్ దేవుడు మోషను పంపి 10 తెగుళ్ళు పంపించి లాస్ట్ వారిని విడిపించాడు. కనీసం వాళ్ళు అడవులో వచ్చి దేవుడికి థ్యాంక్ చెప్పాలి కదా. వాళ్ళు బయలుదేరినప్పుడు 6 లక్షల మంది అంట. వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళింది ఇద్దరే, అంటే తక్కిన 9,99,998 మంది అరణ్యంలోనే చచ్చిపోయారు. ఆ ఏజ్ లో వెళ్ళిన వాళ్ళు ఇద్దరే వెళ్ళారంట. ఎవరెవరంట? కాలేబు, యెహోషువ. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. నేను మా మిస్సెస్ పరిమళ దేవదానం అందరం పెద్దలో వెళ్ళాం, కానీ మనం అందరం చనిపోయాం. మన పిల్లలు వెళ్ళారంట. ఆ ఏజ్ లో వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. ఎందుకంటే కారణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. They did not even say thanks. ఎప్పుడన్నా మనం మన తండ్రికి థ్యాంక్ చెప్పామా కదా? గురించి మమ్మీ థ్యాంక్ యూ, డాడీ థ్యాంక్ యూ. జస్ట్ ఇమాజిన్ మన ఫాదర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడైనా మా సన్నికి మెసేజ్ పెడతాను, అండ్ we say thank you daddy, I feel very happy. సో అలా యేసుక్రీస్తు తండ్రికి థ్యాంక్ చెప్పాడు అంటాడు. తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఆయన థ్యాంక్ చెప్పినప్పుడల్లా తండ్రి ఒక మెరకల్ ఏదో ఒక అద్భుతం జరిపించేవాడు. చనిపోయిన వాడిని లేపాడు. 5 రొట్టెలు 2 చేపలు ఒక్కడికి సరిపో 5 రొట్టెలు. స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ మనం తిన్నామనుకోండి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయి మనకి. ఎంతమందికి పంచాడంట? 5,000 మంది. వాళ్ళందరూ తినంగా ఎన్ని మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట, వేస్ట్ కాకుండా.
అది అద్భుతం కాదా? సో మనం థ్యాంక్స్ చెప్పాలి ప్రియులారా. ఇశ్రాయేలు జనాంగం మాత్రం మనం ఉండకూడదు. వాళ్ళు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. దాని కింద చూస్తే దేవుడు వారిని పాపానికి అప్పగించాడు. మీకు అంతగానే కృతజ్ఞత లేదా అని చెప్పి దేవుడు వారిని పాపానికి అప్పగించాడు. ఏ పాపానికి అప్పగించాడు చూడండి ప్రియులారా, అందరు చూడండి, నేను చదువుతాను. 22వ వచనం, మళ్ళా 21 నుంచి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైవి. వారి అవివేక హృదయము అంధకారము అయింది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైవి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. అర్థమైందా ప్రియులారా? దేవుడు ఏం చేశాడంట? వారిని పాపానికి అప్పగించాడంట. ఎందుకు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వీళ్ళకి ఇంతగా కృతజ్ఞత లేదా? ఒకసారి భయం అవుతుంది, దేవుడే మనల్ని పాపానికి అప్పగిస్తే మన పరిస్థితి ఏం కావాలమ్మా? ఇమాజిన్, సైన్ వీడు నరకంకి వెళ్ళాలని చెప్పి దేవుడు డిసైడ్ చేసుకుని నన్ను అన్ని రకమైన పాపాలకు నన్ను అప్పగించాడు అనుకోండి, ఎవరు సాయం చేస్తారు నాకు? సో అందుకే ఎవరు అంటుండే మనం దేవునితో శత్రుత్వం పెంచుకోకూడదంట. లెట్ us not make God as our enemy. కదా? God should be our father. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరలోకంలో దేవునితో పని ఏంటంటే ప్రియులారా, ఎల్లప్పుడూ ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 24 పెద్దల దూతలు, ఆ యొక్క దూతలు వాళ్ళు ఏం చేస్తుంటారంట? వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటారు. కెరూబులు వీళ్ళ పని ఏంటంట? స్తుతించడమే. ప్రధాన దూతలు వీళ్ళ పని ఏంటంట? దేవుని స్తుతించడం, ఆరాధించడమే, కృతజ్ఞత భావము కలిగి. సో కాబట్టి ప్రియులారా, పోయిన వారం మనం నేర్చుకుంది ఏంటంటే దేవునికి యేసుక్రీస్తు 5 సార్లు కృతజ్ఞతాస్తుతులు చెప్పారు. ఈరోజు మనం పోయిన వారం కాకుండా ఈరోజు ఒక న్యూ లెసన్. అది ఏంటంటే న్యూ టెస్టిమెంట్లో దేవదూతలు భూమి మీదకి వచ్చారు. పాత నిబంధనలో కానీ చాలాసార్లు వచ్చారు. ఎందుకు ఈ దేవదూతల గురించి మనం మాట్లాడుతున్నామంటే మన జీవితంలో దేవదూతలు దే ఆర్ పార్ట్, ఒక భాగం. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మనల్ని కాపాడే దేవదూతలే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరెవరైతే ప్రభువు నమ్ముకున్నా, ఆయనకు భయపడతారో, ఆయనకు ప్రేమిస్తారో వాళ్ళ చుట్టూ ఒక దేవదూతండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. కీర్తన 91 ప్రియులారా, ఆయన తన దూతలకు ఈ విషయంలో ఆజ్ఞాపించును. వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. మనందరం దేవదూతలు ఎత్తి పట్టుకుంటారంట. మనం ప్రయాణం చేసినప్పుడు 2 వీలర్లో, బస్సులో, ఫ్లైట్లో, కారులో యాక్సిడెంట్ ఎందుకు కావట్లేదు అంటే దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు, వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. ఇది యెహోవా యందు భయభక్తులలో వారి చుట్టే ఉంటాడు ఆ దేవదూత. అందరు చుట్టూ ఉంటాడు ప్రియులారా. కొంతమందికి ఎంత ఘోరమైన యాక్సిడెంట్స్ కదా, నిలబడి ఉంటే పక్కన నిలబడి ఉంటే వచ్చి కారు ముందుకు పోతున్నారు. మంచిగా ట్రైన్లో నిద్రపోతా ఉంటారు. అదే కొంచెం మిస్టేక్ వచ్చి 3 ట్రైన్లు పుచ్చుకొని ఆ ఒరిస్సా ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా అయింది కదా. ప్రతాప్ దానికన్నా ముందే హైదరాబాద్కి వచ్చాడు. సేమ్ అదే రూట్ కదా ప్రతాప్, సేమ్ అదే రూటు బాలసూర్. సో దేవుడు మనల్ని కాపాడుతున్నట్టు. ఒరిస్సా యాక్సిడెంట్ అన్నప్పుడు ప్రతాప్ని చూస్తాం కదా మనం, ఎందుకంటే అదే రూటు, దానికన్నా ముందు రోజు వచ్చింది ఆయన. దేవుడు ఎంత చక్కగా ఆయన కాపాడాడు.
సో ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరినీ కాపాడేది ఎవరంట? దేవ దూతలు. రైట్. ఇప్పుడు ప్రియులారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. న్యూ టెస్ట్మెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడికి వచ్చారు, వేర్ ఆల్ దే కేమ్ అండ్ విజిటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లూకా సువార్త తీసుకుందామండి. కొన్ని నిమిషాలు మన ముందు ఉన్నాయి కాబట్టి మనం కొద్దిసేపు తయారు. లూకా సువార్త అందరు తీయండి. మొదటి అధ్యాయము అందరు తీయండి, తెలుగులో నేను చదువుతాను. లూకా సువార్త మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి అందరు గమనించండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభు వైపున వారి దేవుని వైపునకు తిప్పును. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనను ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు వరకు నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌని వైద్యం అని అతనితో చెప్పాను. ఇది ప్రియులారా జకర్యా యెరూషలేము మందిరంలో బాగా గమనించండి. జకర్యా అనే ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్. ఈ హై ప్రీస్ట్ వీళ్ళు మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు, అతి పరిశుద్ధ స్థలంకి వెళ్తారు. చిన్న చిన్న పూజారులు వెళ్ళరు. ఈయన మందిరానికి వెళ్ళి ధూపం అర్పిస్తా ఉన్నప్పుడు, ధూపం అర్పిస్తా ఉంటే, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే కుడి వైపున దేవదూత గాబ్రియేలు నిలబడి, ఓ జకర్యా జకర్యా, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి ఒక కుమారుని కంటుంది. అతనికి యోహాను మీరు పేరు పెట్టాలి. అతడు ద్రాక్షరసం తీసుకోడు, మద్యం తీసుకోడు. ఆయన తల మీదకి ఎలాంటి కత్తి రాకుండా అతను పెద్ద వెంట్రుకలు కలిగిన వాడు అవుతాడు. సో కాబట్టి అతని జన్మను బట్టి అందరూ సంతోషిస్తారు అని చెప్పినప్పుడు జకర్యా కొద్దిగా డౌట్ పడి, ఇది ఎలా సాధ్యము? ఇంకొక మాట చెప్పాలంటే, నా భార్య ముసలి కదా. అప్పుడు ఆ దేవుడికి అన్నాడంట, నువ్వు నమ్మలేదు కాబట్టి కుమారుడు పుట్టే వరకు నీకు నోటి మాటలు రావు అని చెప్పాడంట. పిల్లరా, యోహాను పుట్టే వరకు జకర్యా మగవాడయ్యాడు. ఆయన బయటకు వస్తున్న వెంటనే ఆయన ముఖం అంతా చూసి అందరూ భయపడిపోయారంట. ఏదో చూసినట్టున్నాడు లోపలైనా, ఈయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మార్చినాయి. అప్పుడు ఆయన రాశాడంట, నేను దేవుడిని చూశాను, సో అప్పుడు ప్రజలు అప్పుడు తెలుసుకున్నారంట లోపల ఏదో జరిగిందంటే ఇది జరిగింది. లాస్ట్ పిల్లరా, జకర్యా ఎలిజబెత్ దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే బాప్టిజం ఇచ్చు యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. సో మొదటిసారి దేవదూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడంట? జకర్యా.
ఎవరు ఆయన వచ్చిన ఆయన పేరు గాబ్రియల్. మీకు ఎంతమంది తెలుసు ప్రియులరా? హీబ్రూ భాషలో ఈఎల్ అంటే దేవుడు అని. ఇమ్మాన్యుయేల్, ఈఎల్ లాస్ట్ చూడండి, ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకు తోడై ఉన్నాడు. మైకల్, ఈఎల్ లాస్ట్ ఈఎల్ వస్తుంది. ఓకే, గ్యాబ్రియల్ ఈఎల్ వస్తుంది. దాని తర్వాత డానియల్ ఈఎల్. అట్లా మీరు బైబిల్లో ఈఎల్ అనే మాట దేవుడు అని అర్థం. సో మ్యాక్సిమం హీబ్రూ నేమ్స్ అంతా లాస్ట్ లో ఈఎల్ లోనే కంప్లీట్ అయ్యాయి. గ్యాబ్రియల్, మైకల్, డానియల్, ఇమ్మాన్యుయేల్. నేను చెప్పండి కొన్ని. శామ్యుయల్, వెరీ గుడ్. ఎహెజ్కేల్, ఓకే. ఇంకా శామ్యుయల్, బాగుంది పేరు. ఈఎల్ అనే మాట లాస్ట్ లో వస్తే అది దేవుడు అని అర్థం. రైట్. సో కాబట్టి ఇక్కడ దేవదూత మొదటిసారి యోహానుకు జకర్యాకు ప్రత్యక్షమయ్యాడండి. అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే లాస్ట్ పైన మాటలు రాలేదంట. నమ్మలేదు. ఎందుకు ప్రియులరా, ఎందుకు ఆయనకు దేవుడు మాటలు రాకుండా చేశాడంటే వృద్ధాప్యాయంలో పిల్లల కన్నవారు ఎవరైనా ఉన్నారా? సారా, ఇంకా అదే అబ్రహం భార్య సారా. తర్వాత పాత నిబంధనలో చాలా మంది ఉన్నారండి వృద్ధులు గర్భవతి అయి వాళ్ళు పిల్లల్లో కన్నారు. సో జకరియా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏది? అబ్రహం భార్య సారా 90 సంవత్సరాల వయసు అప్పుడు గర్భవతి కుమారుని కన్నదే. ఆ ఎగ్జాంపుల్ దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించాడు కదా, నా భార్యకి ఇవ్వగలుగుతాడని నమ్మలేదంట. మరియమ్మ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ మనం నేర్చుకుంటాం. ఇదే దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చాడు సునీత గారు. అమ్మా నీకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒక కుమారుడిని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టాలా? అప్పుడు ఆమంటది, నేను పురుషుని ఎరగను కదా, నాకు పెళ్లి కాకుండా ఎలా కుమారుడు పుడతాడు? దేవుడు ఎందుకు ఆమె భూగామగా చేయలేదు? ఎందుకంటే దానికన్నా ముందు ఒక కన్య గర్భవతి పిల్లలు కన్నది ఎలాంటి ఎగ్జాంపుల్స్ లేవు. కానీ వృద్ధులు గర్భవతి పిల్లల కన్నా ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అది జకరియా నమ్మలేదు. అందుకే నమ్మలేదు కాబట్టి జకరియా మగవాడు. గాబ్రియల్ ఏదైనా సందేశం చెప్పి ఏదైనా పరలోకం నుండి దేవుడి దగ్గర నుంచి సందేశం తెచ్చాడు అంటే ఇట్స్ గాబ్రియల్. మైకల్ గారు, మైకల్ ఉరికని రాడు, ఆయన ఒకటి యుద్ధానికి వస్తాడు. గాబ్రియల్ ఇట్స్ ఎ గుడ్ మెసెంజర్, దేవుడు సందేశం తెచ్చి ప్రజలు. కొర్నేలియస్ ఆయన కుటుంబంతో పాటు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటల ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో దేవదూత ఆయన ప్రత్యక్షమై కొర్నేలియస్ నీ ప్రార్థన దేవుడి సముఖం నుండి చేర్చబడి నువ్వు దాన ధర్మ కార్యంలో దేవుడు చూశాడు. ఎవరు చెప్పండి? ఆ దూత గాబ్రియలే ప్రియులరా. రెండవది, దేవదూతలు ఎక్కడ ప్రత్యక్షమయ్యారంట ప్రియులరా? ఇంకొక ఇన్సిడెంట్ మనం గమనించుకుందామా? ఇట్ ఈస్ మెయిన్ లూకా సువార్త 1వ అధ్యాయం. దయచేసి 1వ అధ్యాయం తీయండి. నేను చదువుతాను 26వ వచనం నుంచి గమనించండి. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నాజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు ఏం పేరంట? మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు
ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మీరు ఇక్కడ చూసారా, దేవదూత ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఇప్పుడు మరియమ్మ దగ్గరికి. అప్పటికి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. యోసేపుకు మరియమ్మకు నాజరేత్ అనే చిన్న పట్టణం గ్రామానికి వచ్చారట. మీకు శుభం కలుగును గాక, దయాప్రాప్తురాలు. ఆమె షాక్ అయిపోయిందంట. ఇదేంటికి ఏమి లేకుండా నాకు వీళ్ళు శుభం చెప్తున్నారే, గ్రీటింగ్స్ పంపుతున్నారు అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడమ్మా, నువ్వు గర్భిణి అవుతావు, నీకు కుమారుని కంటావు, అతనికి యేసు అని నువ్వు పేరు పెట్టాలా, ఆయన లోకాల ప్రజలను రక్షిస్తాడు, ఆయన యొక్క రాజ్యం యుగ వరకు ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆమె ఏమిటంటే, నేను పురుషుణ్ణి ఎరగనే, నాకు పెళ్లి కాలేదు కదా, అది ఎలా సాధ్యమయ్యా? ఇక్కడ ఈమెగా డౌట్ పడ్డది. కానీ ఈమె దేవుడు భూగదానిగా చేయలేదు. ఎందుకంటే దానికన్నా ముందు కన్య గర్భవతి అయినట్టుగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ లేవు. అందుకే ఈమె దేవుడు భూగదానిగా చేయలేదు. సో ఇక్కడ రెండోసారి మనం గమనిస్తే ప్రియురా, దేవదూత ఈ యొక్క మరియమ్మకు వచ్చి ఆమెకు ఒక సందేశాన్ని ఇస్తాడు. నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని, ఒక బాలుని కంటావు. సో కాబట్టి ఆయన లోకరక్షణ. మూడవసారి ప్రియురా, దేవదూత ఎక్కడ ఈయన ప్రత్యక్షం అవుతారంటే, మరియమ్మ గర్భవతి అయ్యి మేబీ ఒక 1 month 2 months తర్వాత యోసేపు ఆమెను చూశాడు. ఆమె కడుపు కొద్దిగా పెద్దగా కనబడ్డది. ఈజీగా ఆయనకు తెలిసిపోయింది ఈమె ప్రెగ్నెంట్ ఉంది, షీఈస్ క్యారింగ్. కానీ ఈయన డౌట్ ఏంటి, పెళ్లి కాకముందు ఈ అమ్మాయి గర్భవతి కావడం ఏంటి? యూదుల ఆచార ప్రకారం అండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు 3 నెలల వరకు టైం చూస్తారంట, టైం ఇచ్చి గ్యాప్ ఇస్తారంట. 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటారంట. ఈ 6 నెలల్లో ఇలా క్యారెక్టర్స్ ఏమైనా మంచిగా లేకపోతే బయటపడతాయి. అప్పుడు వాళ్ళు సీక్రెట్ గా దాన్ని ఆ మ్యారేజ్ ను బ్రేకప్ చేసుకుంటారనమాట. సో యోసేపు మరియమ్మ పెళ్ళైన 6 నెలల వరకు మేము వాళ్ళు వెయిట్ చేద్దామని అనుకున్నారు. అప్పట్లో ఈమె గర్భవతి అయింది. ఇప్పుడు యోసేపు సీక్రెట్ గా ఆలోచిస్తున్నాడు, ఏమని, ఈమె ఏదో పాపం చేసింది కాబట్టి ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని చెప్పి సైలెంట్ గా ఆయన ఆలోచిస్తూ పొద్దున్నే వెళ్ళిపోదాము అని అనుకుంటున్నప్పుడు మరలా దేవదూత స్వప్నమందు, స్వప్నము దర్శనానికి ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే, మనం మంచిగా నిద్రపోతున్నప్పుడు వచ్చేది స్వప్నం. మనం మేలుకొని మాట్లాడుతున్నప్పుడు, ఏదో కూర్చున్నప్పుడు, లేదా బియ్యం వేరుకుంటున్నప్పుడు, లేకపోతే అల్లం వెల్లిపాయకి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వచ్చి మన దగ్గర నిలబడతారే, అది దర్శనం, విజన్. విజన్ అంటే యువర్ ఏబుల్ టు సీ విత్ యువర్ ఫిజికల్ ఐ. డ్రీమ్ అంటే యువర్ టు స్లీప్, డీప్ స్లీప్. ఇప్పుడు యోహాన్ బాగా నిద్రపోతుంది, యోసేఫ్ బాగా నిద్రపోతుంటే ఇప్పుడు ఎవరు వచ్చారు చూద్దామండి. మత్తయి సువార్త తీసుకుందామా, 1వ అధ్యాయం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి తీసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి నేను చదువుతాను, అందరు గమనించండి. 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత ఎక్కడ, స్వప్నమందు, ఫుల్ నిద్రపోతుడైన స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు నేను. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ 3వసారి దేవదూత ప్రత్యక్షమయ్యాడు ధనలక్ష్మి. ఆమె గర్భవతి అయిన విషయాన్ని యోసేపు గమనించాడంట. అప్పుడు ఆయన రాత్రి ఆలోచించి నాకు
నాకు అవమానం తెచ్చింది ఈమె, నా పేరు పాడు చేసింది, ఓకే సిగ్గుపోయింది అన్నట్టుగా ఆయన ఆలోచించి ఇక పొద్దున్నే ఆమెను విధులు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇట్స్ కాల్డ్ సీక్రెట్ డివోర్స్. రహస్యంగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని ఓకే మ్యూచువల్ డివోర్స్ అంటారు, అట్లా తీసుకుందామని అనుకున్నట్టున్నాడు. కానీ స్వప్నం ముందు దేవదూత బాబు నువ్వు అలా చెయ్యకు, నీ భార్య ఏం పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భిణైంది, ఆమె చేర్చుకోవడానికి నువ్వు సంకోచపడవద్దు, ఆమె ఒక కుమారుడు కంటుంది, అతనికి నువ్వు యేసు అని పేరు పెట్టాలా, అతడే వారి ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు. ఒకవేళ యోసేపు ఏం రాయలమ్మా, యోసేపు వాళ్ళ మమ్మీ డాడీకి వెళ్ళి చెప్పి మమ్మీ ఈ అమ్మాయి చూడండి మరియమ్మ పెళ్లి కాకముందే గర్భవతి అయింది అని చెప్పింటే ఏం జరిగి ఉండేది యోషిత? వాళ్ళ మమ్మీ డాడీకి తెలుసుంటే వాళ్ళు ఊరుకుంటేవారా? యోసేపు మమ్మీ డాడీకి తెలిసి ఊరుకోలేదు కదా, వాళ్ళు ఇంకా ఇద్దరు చెప్పేవారు, ఇద్దరు ఊరుకుంటారా? ఆ పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళు ఇద్దరు చెప్పేవారు. కరెక్ట్ ఒక వారం లోపల మొత్తము నాజరేత్ అంతా తాగుతాం ఏమని, మరియమ్మ పెళ్లి కాకముందు గర్భవతి అయింది. అప్పుడు తర్వాత లేదు ఆమె పాపం చేయకుండానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భిణి అయింది అని అప్పుడు యోసేపు పోయి సారీ చెప్పింటే అది సారీ రికవర్ అయ్యేదా? ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. అందుకే ప్రియులరా మనం ఏదైనా సత్యం తెలవక ముందు ఓకే మనం ఎవరికి ఏం చెప్పకూడదంట. జ్ఞానవంతుడు రహస్యాన్ని కడుపులో పెట్టుకుంటాడంట, మూర్ఖుడు రహస్యాన్ని వేరొకలకు బయలుపరచు. నీకు తెలుసా ప్రియులా, నీకు తెలుసా అని స్టార్ట్ చేస్తారంట ప్రియులరా. అందరికీ సో కాబట్టి ప్రియులరా ఒకళ్ళు ఎవరైనా తాకుతున్నా, ఎవరైనా పాపం చేస్తున్నా, ఎవరైనా చేయరాది చేసినారని మనకు తెలిస్తే అయినంత వరకు నిజమే ఉండొచ్చు, కానీ మనం ఎవరు చెప్పకూడదు. మరి భర్తలు భార్యకు, భార్యలు భర్తకు, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని చెప్పకూడదు. అది చెప్తే మర్యాద పోతుంది, వాళ్ళ మర్యాద మళ్ళీ రాదు. యువర్ డిఫైనింగ్ సంబడి. సో మనం కావాలా, మనం ఏది చెప్తామో అదే పోయేలా కదా. రేపు మన గురించి కానీ లేకపోయి టాప్ చేస్తారు. అయ్యా నీకు తెలుసా ఫినిష్, ఉన్న మర్యాద పోతుంది. మనం ఏది విత్తుతామో అదే పంట. జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడుగా, రెండోది మరియమ్మకు ప్రత్యక్షమయ్యాడు, మూడోది యోసేపు. అతను తీసుకోవడానికి సంకోచపడద్దు. దాని తర్వాత ప్రియులరా ఇంకొకసారి రెండోసారి ఈ దేవదూత ఎవరిగా ప్రత్యక్షమైన ప్రియులరా యోసేపు 2వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను, అందరూ గమనించండి ప్రియులరా. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని వానితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఎక్కడికి వెళ్ళాడంట? ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నా కుమారుని పిలిచి అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ ఉండేను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు జన్మించాడు. జన్మించిన తర్వాత ఏం జరిగిందంట? ఏ రోజు మహారాజు 2 సంవత్సరాలకి లోపల ఉండే పిల్లలందరినీ ఏం చేయాలా? చంపేయాలని చెప్పి ఆజ్ఞించాడు పీటర్. ప్రతి ఇంట్లో ఎగ్జిక్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్, అందరిని చంపేస్తున్నారు. ప్రతి ఇంట్లో రోదన, వేదన, ఏడుపు. మరలా దేవదూత అదే గ్యాబ్రియల్ మళ్ళా యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు ఆ హేరోదు రాజు ఈ బాలుని చంపాలనుకుంటున్నాడు, నువ్వు బాలుని తల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తుకి వెళ్ళిపో.
నేను చెప్పే వరకు అక్కడనే ఉండు. ప్రియులారా, మీకు ఎంతమంది తెలుసలేదో ఇజ్రాయెల్ దేశం నుంచి ఐగుప్తు ఇస్ బార్డర్. మనకు బార్డర్ ఆంధ్ర కదా, తెలంగాణకు బార్డర్ ఆంధ్ర. మనం సాగర్ దాటిన వెంటనే మాచర్ల, ఆ సాగర్కి మాచర్లకి ఒక చిన్న గేట్ ఉంటుంది. అటు దాటితే ఆంధ్ర, ఇటు దాటితే తెలంగాణ. తెలంగాణ బస్సు పోయేటోళ్ళంతా అక్కడ వరకు పోతారంట ఫ్రీగా. ఆ నుంచి మళ్ళీ ఆంధ్రకి వెళ్ళేటోళ్ళు టికెట్ కొనాలండి. సో ఈ యొక్క ప్రియులరా, ఇజ్రాయెల్ దేశానికి బార్డరు ఈజిప్ట్ దేశం. నువ్వు అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకు ఈజిప్ట్ తీసుకెళ్ళమన్నారంటే ఆ ఐగుప్తు దేశంలో బాగా ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఐగుప్తు దేశంలో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం పేరు అలెగ్జాండ్రియా. మీరు ఎప్పుడైనా కొట్టండి మెయిన్ సిటీస్ ఇన్ ఈజిప్ట్ అని కొట్టండి, కైరో, అలెగ్జాండ్రియా వస్తుంది. ఈ అలెగ్జాండ్రియా ఎవరు కట్టించారంట? అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన దాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఒక పెద్ద పట్టణం కట్టించారంట. ఆ సిటీ పేరు అలెగ్జాండ్రియా. ఆ రోజులలో ఆ అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్నదంతా యూదులే. ఇట్ వాజ్ అ జూయిష్ కాలనీ. సో దేవుడితో ఎందుకు ఆయన అక్కడ తీసుకెళ్ళమన్నాడంట? అందరూ యూదులే ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్రొటెక్ట్ గా ఉంటాడు. ఎక్కడో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు, ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలిచాను అనే మాట అక్కడ నెరవేర్చబడింది. సో యేసుక్రీస్తు అక్కడనే, ఈ రాజు చనిపోయే వరకు అక్కడనే ఉన్నాడంటండి. తర్వాత ఆయన చనిపోయిన వెంటనే మూడోసారి దేవదూత యోసేఫ్ మాట్లాడుతున్నాడు. చూడ్డానికి లక్ష్మి ఏమని మాట్లాడేట ఇక్కడ థర్డ్ టైం 2:19 and 20. ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేఫ్కు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచున్న వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చెను. సో మూడోసారి దేవదూత యోసేఫ్కు ప్రత్యక్షమైంది. ఎక్కడ? స్వప్నం. ఇప్పుడు యోసేఫ్ ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశం అలెగ్జాండ్రియాలో ఉన్నాడండి. నువ్వు లేచి తల్లిని కుమారుని వెంటబెట్టుకుని పో. ఆ రాజు ఎవరైతే ఈయన చంపాలనుకుంటాడో ఆయన చనిపోయాడు. అప్పుడు యోసేపు తల్లిని కుమారుని వెంటబెట్టుకుని ఈ కేమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. వచ్చి నాజరేత్ అనే పట్టణం గ్రామంలోకి వెళ్ళి అక్కడ వాడు సెటిల్ అయ్యాడు. సో ఇంకా మాట చెప్పాలంటే ప్రియురా, యోసేఫ్ దేవుడితో ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 3 సార్లు. ఆయన వదిలిపెడదాము అని ఆలోచిస్తున్నప్పుడు స్వప్నమందు, అయ్యా ఆమె ఏం పాపం చేయలేదు, ఆమెను విడిచిపెట్టకు, చేర్చుకో అని చెప్పి స్వప్నమందు దేవుడితో చెప్పాడు. ఆయన ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశాడు. రెండోది, రాజు అందరిని చంపమని ఆజ్ఞయించినప్పుడు దేవుడితో వచ్చి, అయ్యా కుమారుని తల్లిని ఐగుప్తుకు తీసుకెళ్ళు, నేను చెప్పే వరకు మీరు అక్కడి నుంచి కదలొద్దు. మూడవది, ఈ రాజు చనిపోయిన తర్వాత దేవుడితో మళ్ళా ప్రత్యక్షమై ఏమంటాడంట? కుమారుణ్ణి తల్లిని తీసుకెళ్ళి మళ్ళీ యు గో బ్యాక్ టు ఇజ్రాయెల్. ఎందుకు? ఆ రాజు చనిపోయాడు, ఈస్ డెడ్. సో న్యూ టెస్టమెంట్ లో దేవదూతలు ప్రత్యక్షమైన స్థలాలు ఇవి. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు గమనించారో లేదో, నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓహో, దేవదూతలు ఇక్కడిక్కడ కనపడ్డారా? నెక్స్ట్ టైం మన ప్రియులరా, దేవదూతలు మన మైండ్ లో స్కాన్ కావాలి అంతే. ఫస్ట్ దేవదూత ఎవరు ప్రత్యక్షమయ్యాడంట? జకరియా. రెండోది దేవదూత ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మరియమ్మకు. మూడోసారి యోసేఫ్కి. నాలుగోసారి యోసేఫ్కు. ఐదోసారి అంటే యోసేఫ్కు 3 సార్లు. సో ప్రియులరా, వచ్చేవారు మనం న్యూ టెస్టమెంట్ లో ఇంకా దేవదూతలు ఎక్కడెక్కడ కనపడతారు? ఎవరికైనా డౌట్, ఏమైనా ఐడియా ఉందా? న్యూ టెస్టమెంట్ లో దేవదూతలు ఎక్కడెక్కడ కనపడతారు చూద్దాం, ఒకసారి చెప్తాం. ఇది కాకుండా
ఓకే, యేసుక్రీస్తు మూడో దినం లేచినప్పుడు అక్కడ దేవుడితో ఉన్నాడు. తర్వాత మీరు ఆగండి, తక్కిన ఏమైనా చెప్తారు. బైబిల్ చదివిన వాళ్ళందరికీ దేవుడు తెలవాలి కదా దేవుడితో ఎక్కడెక్కడ కనపడ్డారు. ఎవరికి ఐడియా ఉంది కానీ జ్ఞాపకం రావట్లేదు. సో పిల్లరా వచ్చేవారు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ఉపవాసం ఉండి ఆయన 3 శోధనలు ఆయన ముగించుకున్న తర్వాత దేవదూతలు వచ్చి ఆయన ఉపచారం చేశారు. ఇంకా పీటర్ ఎనీ ఐడియా? చాలాసార్లు న్యూ టెస్టిమెంట్ లో దేవదూతలు వచ్చినట్టుగా. నెక్స్ట్ టైం మీరు బైబిల్ చదివేటప్పుడు న్యూ టెస్టిమెంట్ లో దేవదూతలు అని ఎక్కడ వస్తే అక్కడ అండర్లైన్ చేసుకుని రౌండ్ చుట్టుకోండి. పిల్లలు ఏం పెట్టుకోండి, ఏంజల్ కాబట్టి ఏం పెట్టుకోండి. ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి చూడండి. నేనైతే రేపు వచ్చేవారని చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వచ్చేవారు. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం కదా. దేవుడు ఎంత మంచివాడు అంటే లాభాలను తన రహస్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. దేవదూతలు మనకు సంబంధం లేదని అనుకోవద్దు. వాళ్ళు మన జీవితంలో ఒక భాగం అండి. వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు. మన పాదంలోకి రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నారు. ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన బండిలో వచ్చిన, ఆటోలో వచ్చిన, క్యాబ్లో వచ్చిన, ట్రైన్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, నడుచుకుంటూ పోయినా, మనం మెట్లు దిగుతున్నా, మెట్లు ఎక్కుతున్నా, మనం వాష్రూమ్కి వెళ్ళినా, కిచెన్లో మనం పని చేస్తున్నా, దేవుడితో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుకుంటారు. ఏ ప్రమాదం రాకుండా వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు మనం అనుకున్నారు. తండ్రి థ్యాంక్ యూ, దేవుడితో మాకు ఇచ్చారు. మమ్మల్ని కాపాడటకు, మాకు ప్రభువా కాపుదల ఉండటకు నువ్వు దేవుడితో ఇచ్చావు. నాకు థ్యాంక్ యూ ప్రభువా. వాళ్ళు మా జీవితంలో ఒక భాగమయ్యా. దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మా జీవితంలో ఒక పెద్ద ప్రభు పాత్రను వాళ్ళు ఆయన వహిస్తున్నారు ప్రభు. థ్యాంక్ యూ. ఈ దేవదూతలను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఆ దేవదూతల గురించి మేము ధ్యానించి సమీపంగా అయ్యే కృపనివ్వండి. యేసుక్రీస్తు నీకు థ్యాంక్స్ చెప్పినట్టు నేను ఎల్లప్పుడూ నీకు థ్యాంక్స్ చెప్పే కృపను మాకు దయచేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. అందరం చెప్తాం గట్టిగా ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభురాత్రి బలలో పాల్గొంటుకుందామా? ఉన్న పాటన